హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. గుడ్లు ఇంకా మునక్కాయతో కూర చేయబోతున్నా. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా కూర చేసి పెట్టారంటే కడుపు నిండుగా తిన్నా కూడా ఇంకో ముద్ద ఆ కూరతో తినాలి అనిపించేంత బాగుంటుంది. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఒకసారి ఇలా చేసి పెట్టండి. వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఎప్పుడు వచ్చినా సరే ఇలాగే చేయమని అడుగుతారు. అంత పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ కూర ఇంత టేస్టీగా రావడానికి మనం చేసుకున్న మసాలా పేస్టే కారణం. అది ఎలా చేసుకోవాలి ఏంటనేది వీడియోలో చూపిస్తాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. గుడ్లు మునక్కాయ కూర చేయడానికి ముందుగా గుడ్లని ఉడికించుకొని పీల్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని చిటికెడు పసుపు కూడా వేసుకొని మనం ఎన్ని గుడ్లు అయితే తీసుకుంటున్నామో ఆ గుడ్లని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి. గుడ్లు ఫ్రై చేసుకుంటే కొంతమంది ఇష్టంగా తింటారు, కొంతమంది నార్మల్గానే తింటారు. మీ ఇష్టం అండి, మీరు ఎలా అయినా ఎగ్స్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొద్దిగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోండి. గుడ్లు వేసిన తర్వాత కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ కలర్ అయితే వస్తుందండి. వీడియోలో చూపించిన కలర్ వచ్చేస్తుంది. గుడ్లు ఫ్రై అయిపోయిన తర్వాత అదే ఆయిల్లో పచ్చిమిర్చి చీలికలను వేసుకొని అవి చిటపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మనం సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతాయి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనము కర్రీకి కావాల్సిన మసాలా పేస్ట్ని అయితే రెడీ చేసుకుందాము. ఈ మసాలా పేస్ట్ వల్లే కర్రీకి మంచి కన్సిస్టెన్సీ అలాగే టేస్ట్ కూడా వస్తుందండి. ఈ మసాలా పేస్ట్ చేయడం కోసం అల్లం వెల్లుల్లి తీసుకోండి. మీరు తీసుకున్న కర్రీకి అంటే మీరు ఎంత క్వాంటిటీలో కర్రీ చేయాలనుకుంటున్నారో దానికి సరిపడా క్వాంటిటీలో మసాలా స్పైసెస్ అయితే తీసుకోండి. అలాగే ఒక 4-5 జీడిపప్పుల్ని, ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ వరకు గసగసాలు కూడా తీసుకోండి. మీరు మసాలా ఫ్లేవర్ ఎక్కువగా కావాలి అనుకుంటే బిర్యానీ స్పైసెస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పేస్ట్ని కూడా వేసుకొని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మసాలా పేస్ట్ని వేసుకున్న తర్వాత ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుందండి. ఈ మసాలా పేస్ట్లో కొంతమంది పల్లీలు ఇంకా ఎండు కొబ్బరి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుంటూ ఉంటారు. మన ఇష్టం అనమాట. మసాలా పేస్ట్ మనకి ఏ ఫ్లేవర్లో కావాలంటే అది వేసుకోవచ్చు. నేను ఇక్కడ జీడిపప్పులు మాత్రమే వేశాను. మీకు కావాలంటే పల్లీలు ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోండి. మసాలా పేస్ట్ అంతా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2-3 పెద్ద సైజు టమాటాలని కూడా మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు టమాటాలను కూడా ఫ్రై చేసుకోండి. టమాటాలు ఫ్రై చేసుకున్నప్పుడు మనం కలపకపోయినా పర్వాలేదండి. టమాటాలో ఉండే వాటర్ రిలీజ్ అవ్వటం వల్ల అది కింద అడుగు పట్టకుండానే ఆయిల్ సెపరేట్ అవుతుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటా పేస్ట్ కూడా ఫ్రై అయిపోయి ఆయిల్ సెపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది కదా. ఇలా ఉన్నప్పుడు మన టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ని, కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు పసుపుని యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసుకొని తక్కువగా వేసుకోండి. అలాగే మన టేస్ట్కి సరిపోయినంత కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీరు ఎంత స్పైసీ కావాలి అనుకుంటున్నారో దానికి తగినట్టుగా కారాన్ని అయితే యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా వేసేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ మసాలా పేస్ట్ అంతా ఫ్రై అయ్యేలోపు ములంకాడ ముక్కల్ని కూడా ఒక 50% వాటర్లో వేసుకొని ఉడకనివ్వాలి. మరీ మెత్తగా ఉడికించే అవసరం లేదు. జస్ట్ ఒక 40% వరకు కుక్ అయినట్టు ఉడికించుకుంటే సరిపోతుందండి. అప్పుడు మనం ఈ గ్రేవీలో వేయగానే ములంకాడ ముక్కలు కూడా తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. అందుకని నేను సెపరేట్గా ఉడికించుకొని వాటర్ అంతా కూడా సెపరేట్ చేసేసి డైరెక్ట్గా ముక్కల్ని ఈ గ్రేవీలో వేసుకున్నాను. అలా అయితే మనకి తొందరగా అయిపోతుంది. లేదు మీరు ఉడికించుకోకుండా డైరెక్ట్గా వేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే మనము పోపు పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కూడా వేసుకొని చేసుకోవచ్చండి. ఇలా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఉడికించుకున్న ములంకాడ ముక్కలు కూడా వేసేసి 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అంటే మన థిక్నెస్కి సరిపోయినన్ని వాటర్ అయితే వేసుకొని ఉడికించుకోవాలి. ఈ ములంకాడలు ఉడకాలి. అలాగే ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా వేసేసి ఈ వాటర్లో ఉడికించుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఆ మసాలా పేస్ట్, ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా ములంకాయలకి అలాగే ఎగ్స్కి కూడా బాగా పడతాయి. టేస్ట్ బాగా వస్తుంది. ఎగ్స్ కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి ఎగ్ ఇంకా మునక్కాయ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నిజంగా మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే వీడియోలో చూపించినట్టు చేస్తే పర్ఫెక్ట్గా కుదురుతుంది.
నార్మల్గా ఇంట్లో చేసుకునే ఎగ్ ఇంకా ములంకాయ కర్రీ లాగా కాకుండా ఒకసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. మన గ్రేవీ థిక్నెస్కి సరిపోయినట్టు వాటర్ ఉన్నంత వరకు ఉడికించుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కూడా ఉంటే యాడ్ చేసుకోండి. నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి స్కిప్ చేసేసాను. కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.